వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం అంతా పాటున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మితా కృష్ణమూర్తి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. అమరావతి ఈ మధ్య మళ్ళీ బాగా వార్తల్లో నిలిచింది. నువ్వా నేనా అంటే నేను అటు జగన్మోహన్ రెడ్డి గారు, ఇటు పక్క కూటమి ప్రభుత్వం, మధ్యలో ప్రజలు, ఇన్వెస్టర్స్, ఒక ట్రయాంగిల్ స్టోరీ అయితే నడుస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది మామూలుగా గ్రౌండ్ లెవెల్? అక్కడ అమరావతి అనేది ఇట్స్ డిబేటబుల్ టాపిక్ అండి. ఎందుకంటే 2 గవర్నమెంట్స్ మారినాయి, కానీ అమరావతి పరిస్థితి చూస్తే ఫస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎలా ఉందో అలానే ఉంది. డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యి ఆగిపోయింది. సో ఇన్వెస్టర్స్ అంతా చాలా ప్యానికింగ్ లో ఉన్నారు. కానీ పర్సనల్ అడ్వైజ్ గా తీసుకుంటే మాత్రం మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే మాత్రం దాన్ని విత్డ్రా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఎప్పటికైనా ఎస్టాబ్లిష్ అయ్యే సిటీ అది. సో ఎవరైనా కూడా హైదరాబాద్తో పోల్చుకుంటున్నారు అమరావతిని, కానీ అది అట్లా కాదండి. ఇట్స్ ఫ్యూచర్ సిటీ అండ్ ఇట్స్ ఎ ప్లాంట్ సిటీ. సో దానికి కొంచెం టైం ఇస్తే మాత్రం అమరావతి విల్ గెట్ ఎస్టాబ్లిష్డ్. దట్ ఐ క్యాన్ టెల్ యూ. అంటే అంతకుముందు గవర్నమెంట్ లో ఏబి వెంకటేశ్వరరావు గారు మీరు వినే ఉంటారు. ఇంటెలిజెన్స్ చీఫ్ గా చేశారు, తర్వాత రిటైర్మెంట్ అయ్యారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనే పేరు పెట్టిన వెనక పెద్ద వ్యూహం ఉంది. ఇది ఎవరికి మెసేజ్ వెళ్ళాలో వాళ్ళకి వెళ్ళింది ఆల్రెడీ. సో అంటే ఇన్వెస్టర్స్ని భయపెట్టడానికి మాత్రం ఆయన ఒక మెసేజ్ ఇచ్చారు. రేపు నేను వచ్చిన తర్వాత 100% అమరావతి ఉండదు అని చెప్పడానికి ఆయన చేసిన ప్రయత్నం ఇది సామాన్యులకు అర్థం కాదని చెప్పి ఆయన ఒక మాట కూడా అన్నారు. సో ఆయన అందరూ పెద్ద బిగ్ షాట్స్ వింటారు, సామాన్య ప్రజలు కూడా ఆ మాటలు విన్నారు. అంటే ఆయన చెప్పింది మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా. ఇలాంటివి విన్నప్పుడు కూడా ఏంటంటే గందరగోళ వాతావరణం అయితే ఏర్పడుతుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? పొలిటీషియన్స్ పొలిటికల్ అంటే ఎప్పుడు ఒక ఇంబ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తారు. సో ఒక్క గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇంకో గవర్నమెంట్ ని బ్లేమ్ చేయడం ఈజ్ వెరీ ఈజీ. కానీ వాళ్ళు చెప్పినట్టుగా అలాంటి ఇష్యూ అయితే రాదండి. ఎందుకంటే అమరావతి అనేది వ్యానిష్ అవ్వటం ఈజ్ నాట్ పాసిబుల్. ఓకే, ఎందుకంటే అక్కడ కోట్ల ఇన్వెస్ట్మెంట్ అయితే జరిగింది ఆల్రెడీ. అండ్ గవర్నమెంట్ కూడా జనాల దగ్గర నుంచి ల్యాండ్ తీసుకున్నారు. సో ఆ ల్యాండ్ ఏం చేస్తారు ఇప్పుడు? దే హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ఇట్. మైట్ బి ఇట్ ఈస్ టేకింగ్ టైమ్. ఏ గవర్నమెంట్ కైనా ఒక 3 to 4 year టర్మ్ దొరికితేనే దే కెన్ ఎస్టాబ్లిష్. ఓకే, ఇప్పుడు ఒక గవర్నమెంట్ వచ్చింది, 5 years ఉన్నారు, నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళీ మారింది. అది కంటిన్యూస్గా ఒక 2 years 3 years ఉంటే మాత్రం డెఫినెట్లీ చేంజెస్ కనపడుతుంది. ఇప్పుడు హైదరాబాద్ చాలా డ్రాస్టిక్గా పెరిగితే అని జనాలు అంటున్నారు. దానికి రీజన్ ఏంటి? బీఆర్ఎస్ గవర్నమెంట్, అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ దెన్ బీఆర్ఎస్ గవర్నమెంట్. వాళ్ళు కంటిన్యూగా 3 terms మనల్ని రూల్ చేశారు. ఓకే, దే వేర్ ఇన్ పవర్. ఓకే, సిమిలర్లీ ఈజ్ ఇన్ ఆంధ్ర ఆల్సో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి హ్యాస్ ఎ డిఫరెంట్ వ్యూ. ఓకే, తనకేమనిపించింది? అమరావతికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఇన్స్టెడ్ హీ పిక్డ్ అప్ డిఫరెంట్ ప్లేసెస్. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఏంటి? అమరావతిని కోర్ క్యాపిటల్ గా చేయాలని హీ హ్యాడ్ డిసైడెడ్. సో తన వ్యూలో కూడా చాలా డిఫరెన్స్ ఉంది. సో పొలిటికల్ పార్టీస్ మారినప్పుడు ఏమవుతుందంటే ది వే ఆఫ్ దేర్ థింకింగ్, వాళ్ళ వ్యూస్, వాళ్ళ ప్లాన్స్ నోబడీ ఈస్ ఫాలోయింగ్. ఓకే, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ప్రకారంగా వాళ్ళు ఆలోచిస్తారు. ఇక్కడ వేరే గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళ ప్రకారంగా ఆలోచిస్తారు. సో దీంట్లో ఎండ్ యూజర్స్ ఆర్ సఫరింగ్ యాక్చువల్లీ. అమరావతి అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే ప్లాన్ చేశారో 33,000 acres ఆఫ్ ల్యాండ్, అగ్రి ల్యాండ్స్ ని డిస్ట్రాయ్ చేసి వాళ్ళ సిటీని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు. సో డెఫినెట్లీ అది అవ్వాల్సిందే, ఎందుకంటే అంత ల్యాండ్ పూలింగ్ జరిగింది అక్కడ. అండ్ పీపుల్ ఆల్సో డిబేట్ అంత అగ్రి ల్యాండ్స్ ని సత్యనాశనం చేసినారు అది ఇది అని. అలా అనుకుంటే ఒకప్పుడు హైదరాబాద్ కూడా మనకి అంత అగ్రియే ఉండింది. సో వెన్ యూ వాంట్ ఏ సిటీ, అది కూడా ప్లాన్డ్ సిటీ కావాలనుకున్నప్పుడు ఏదో ఒకటైతే త్యాగం జరగాల్సిందే. సో ఐ విల్ నాట్ డిబేట్ సేయింగ్ దట్ అమరావతి విల్ నాట్ కమ్. అమరావతి విల్ డెఫినెట్లీ కమ్, ఎందుకంటే టూ మనీ ఇన్వెస్టర్స్ ఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ దట్. సో అది 100% రావాల్సిందే. కాకపోతే దిస్ ఈజ్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. అది 5 years బదులు ఇట్ మై టేక్ 15 years. బట్ అమరావతి హ్యాస్ టు కమ్ అండి. సో అమరావతి అనే పేరు వినడానికి ఇష్టపడట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ ప్రజల్లోకి బాగా బలంగా వెళ్ళిపోయింది అమరావతి అని చెప్పి కూడా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి అనే పేరు ఇష్టపడటానికి కారణం ఏంటంటారు? అంటే ఆయన మావిగాని అన్నారు, అసలు ఆ పేరే వినడానికి ఇష్టపడలేదు, మావిగాని పెట్టుకున్నారు. అంటే విజయవాడ టు మచిలీపట్నం, గుంటూరు అని చెప్పి రాజధాని మారట్లేదు, ఇక్కడ పరిధి పెరుగుతుంది. సో ఎందుకు అంటే ఇంత అంటే పొలిటికల్ డ్రామానే కదా ఒక రకంగా? డెఫినెట్లీ ఇట్స్ ఎ పొలిటికల్ డ్రామా. ఇంకోటి ఏంటంటే అది ఎస్టాబ్లిష్ చేయాలంటే చాలా పెయిన్ అండి అది. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మీరు మచిలీపట్నం కానీ విజయవాడ కానీ తీసుకుంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సిటీస్ అవి. దాన్ని ఆటోమేటిక్ గా ఒక క్యాపిటల్ కింద కన్వర్ట్ చేయడానికి పెద్ద ఇష్యూ లేదు. అక్కడ ఒక సెక్రటరేటో ఒక హైకోర్టో కట్టేసుకుంటే అయిపోతుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు అమరావతి, ఫ్రమ్ కింద లాస్ట్ ఫౌండేషన్ స్టోన్ నుంచి పైన వేసే ఎలివేషన్ వరకు ఇట్స్ పెయిన్. ఓకే, అది ఒక విజన్ తో వెళ్తేనే అవుతుంది. ఓకే, అండ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఆల్సో దేర్. గవర్నమెంట్ కి చేతగా అన్నప్పుడు దే హ్యావ్ టు బ్లేమ్ ద అదర్ పార్టీ, అంతే తప్ప ఐ విల్ నాట్ సే దట్ వాట్ జగన్మోహన్ రెడ్డి హ్యాస్ టోల్డ్ ఇస్ కరెక్ట్. బట్ రాదర్ దేర్ వాజ్ ఎ విజన్ వెన్ చంద్రబాబు నాయుడు బ్రాట్ ఇన్ అమరావతి.
స్టేట్ బైఫర్కేట్ అయిపోయినప్పుడు ఎన్ని రోజులు హైదరాబాద్ ఉమ్మడిగా ఉంటుందండి? హైదరాబాద్ ఆల్సో నీడ్ టు బ్రీత్. ప్రతిదానికి వాళ్ళు అంత దూరం నుంచి ఇక్కడికి రావటం కూడా కరెక్ట్ కాదు. అండ్ బికాస్ హైదరాబాద్ వాజ్ సపోజ్ టు బి మనకి 2 స్టేట్స్ కి క్యాపిటల్ ఉండటం వల్ల వాళ్ళు ఇక్కడే ఉండి మన వాళ్ళు ఇక్కడే ఉండి ఇక్కడ జనాభాని పెంచటము, క్రౌడ్ పెంచటము, అది తప్ప ఆ స్టేట్ కి ఏం దొరికింది? ఎగ్జాక్ట్లీ ఇక్కడే ఇంకో పెద్ద చర్చ అయితే నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి అసలుకి ఏపీలో రాజధాని ఉండటమే ఇష్టం లేదు, ఇక్కడున్న పెట్టుబడులు మొత్తం హైదరాబాద్ వెళ్ళిపోవాలి, ఆయన మనసంతా హైదరాబాద్ మీద ఉంది అని చెప్పి కూడా ఒక వర్గం అయితే బాగా ప్రచారం చేస్తుంది ఈ మధ్యకాలంలో. దీన్ని మీరు ఒప్పుకుంటారా? నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే వాళ్ళది హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడే ఉంది. సో డెఫినెట్లీ హీ డజంట్ వాంట్ ఏపీ టు డెవలప్. ఇంకోటి అక్కడ చూసుకుంటే కూడా మాక్సిమం ద గవర్నమెంట్ హ్యాస్ సోల్డ్ అవుట్, షెల్ అవుట్ చేసేసారు. సో దేర్ ఇస్ నథింగ్ ఫర్ దెమ్ అక్కడ చూసుకోవాలంటే. సో డెఫినెట్లీ టైం కన్స్ట్రెంట్ కాకపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డిస్ ఫోకస్ ఆన్ ద స్టేట్ వాజ్ వెరీ డిఫరెంట్ వెన్ కంపేర్డ్ టు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే తన దాంట్లో ఎస్టాబ్లిష్ అవ్వాలి అని అనుకుంటున్నారు, బట్ ద అదర్ పార్టీ వెంట్ అగేన్స్ట్ ఇట్. అది 100% అది కరెక్టే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కొంచెం కూడా ఫోకస్ చేసి ఉంటే ఈ పార్టీకి అమరావతి ఒక లెవెల్ కి అయితే వచ్చేది. అండ్ మోర్ ఓవర్ పోతూ స్టేట్ అంతా డెప్ లో ఉంచేశారు. సో డెఫినెట్లీ ఇప్పుడు డెవలప్మెంట్ కి కూడా స్టేట్ దగ్గర డబ్బులు లేవు. సో దట్ ఈస్ ద సెనారియో వై అమరావతి స్టిల్ లైక్ దాట్. కానీ వన్ థింగ్ ఐ కెన్ టెల్ యూ దాట్ ఇఫ్ ద పబ్లిక్, అంటే ఇప్పుడు మాక్సిమం మనకి ఇన్వెస్ట్మెంట్స్ హైదరాబాద్ లో జరిగేటివి మాక్సిమం ఆంధ్ర నుంచే వచ్చేటివి ఉన్నాయి. ఈవెన్ ద బిజినెసెస్ కానీ బిజినెస్ ఓనర్స్ కానీ మాక్సిమం ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉన్నారు మనకి హైదరాబాద్ లో. వాళ్ళకిన తలుచుకుంటే మాత్రం అమరావతిని డెవలప్ చేయడం ఇస్ నాట్ ఎ బిగ్ డీల్. ఎగ్జాక్ట్లీ అక్కడే మీరు చెప్పిన మాట. ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు అన్నారంటే ఓకే, ఆయన తెలుసో తెలియకున్నారని చెప్పి పెద్ద ఎత్తున ట్రోల్స్ జరిగాయి. సెకండ్ టైం కూడా ఆయన రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టి మా స్టాండ్ ఇదే, మా స్టాండ్ లో మార్పు ఏముండదు, మీకు నచ్చితే మావిగా నచ్చితే నాకు ఓటేస్తారు, అమరావతి నచ్చితే మీరు కూటమికి ఓటేస్తారని చెప్పి చాలా స్ట్రాంగ్ గా మళ్ళీ ఒక మెసేజ్ అనేది తీసుకొని ప్రజల్లో పెట్టేశారు. మరి కన్ఫ్యూజ్ గా ఉన్నది ఎవరు ఇక్కడ? కంప్లీట్ గా పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, ఇటు ప్రతిపక్షం ఉంది, అధికార పక్షం ఉంది, ప్రజలు కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఇలాంటి సమయంలో మరి ఇన్వెస్టర్స్ అంతా ఎడిపోతుంది, మీరు చెప్పండి. ఇప్పుడు మనకి చెన్నైకి చూసుకుంటే చెన్నై ఆంధ్ర నుంచి విడిపోయిందే. ఇప్పుడు కూడా చెన్నైకి ఆంధ్రప్రదేశ్ లోనే ఐ మీన్ వాట్ డూ యూ సే క్యాపిటల్ అంటే మనం ఒప్పుకోలేం కదా. సో ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ ఏ స్ట్రాటజీ. ఓకే, దిస్ ఇస్ సింప్లీ బట్ నథింగ్ బట్ ఏ పొలిటికల్ గేమ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్ని రోజులండి ఆంధ్రప్రదేశ్ బైఫర్కేట్ అయినాక ఇంకా హైదరాబాద్ ని క్యాపిటల్ గా కన్సిడర్ చేస్తారు? దట్ ఈస్ నాట్ పాసిబుల్ యాక్చువల్లీ. అక్కడ ఉన్న జనాలు అంటే ద పీపుల్ హూ ఆర్ లివింగ్ దేర్, దే హ్యావ్ టు డిసైడ్ వెదర్ దే వాంట్ టు డిపెండ్ ఆన్ తెలంగాణ ఆర్ దే వాంట్ ఏ ఇండిపెండెంట్ క్యాపిటల్ ఇన్ ఆంధ్ర. సో ఇది యాక్చువల్లీ పీపుల్ అంటే కామన్ పబ్లిక్ ని కయోస్ లో వేసినట్టు. ఇంకోటి ఏంటంటే జగన్ గవర్నమెంట్ లో దేర్ ఇస్ వన్ మోర్ డిసడ్వాంటేజ్. అది కొంతమందికి అడ్వాంటేజ్, కొంతమందికి డిసడ్వాంటేజ్. అదేంటంటే స్కీమ్స్ బాగా పనిచేశారు, అన్ఎంప్లాయ్మెంట్ అని, ఆటో డ్రైవర్స్ అని, హౌస్ వైఫ్స్ కానీ, కిడ్స్ కానీ. సో ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ లో దే ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ దోస్ మెనీ అలాట్మెంట్, ఐ మీన్ అంత ఇవైతే ఇవ్వలేకపోతున్నారు జనరల్ పబ్లిక్ కి, ఎందుకంటే అంత ఫండ్స్ లేవు. ఓకే, సో ఇవన్నిటికీ అలవాటు పడిన వాళ్ళకేంటి హైదరాబాద్ లో క్యాపిటల్ ఉంటే ఏంటి, అమరావతిలో క్యాపిటల్ ఉంటే ఏంటి, నా డబ్బులు నాకు ఎవ్రీ మంత్ 10th కల్లా నాకు వస్తుందా లేదా అనేది ఒక్క కాన్సెప్ట్ కిందనే వాళ్ళు వెళ్తారు. సో అలా అనుకునే వాళ్ళకి హైదరాబాద్ అవసరం లేదు. కానీ దెర్ ఆర్ పీపుల్, ఓకే, బిగ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చేవాళ్ళు, బిగ్ బిజినెస్ ఓనర్స్ ఉన్నారు. ప్రతి దానికి వాళ్ళకి హైదరాబాద్ కి రావాలి అంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఇంట్లో కూర్చొని తినే వాళ్ళకి హైకోర్టుతోనో కానీ సెక్రటరియట్ తో కానో దేనితోనూ గవర్నమెంట్ ఆఫీసెస్ తో పని లేదు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఏ బిజినెస్ మ్యాన్, ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళకి ప్రతి దానికి హైదరాబాద్ కి రావాలి అంటే అది చాలా డిఫికల్ట్. అది సో ఫ్యూచర్ లో మా స్టేట్ కి మాకంటూ ఒక క్యాపిటల్ ఉండాలి అనుకుంటే డెఫినెట్లీ దట్ ఈస్ గోయింగ్ టు బి అమరావతి. ఓకే, మై నంబర్ ఇస్ 7569928847. అండ్ వచ్చే ముందు మాత్రం జస్ట్ గివ్ మీ వాట్సాప్ లో మీరు మెసేజ్ డ్రాప్ చేయండి.